MOEF Recruitment 2025 Ministry of Environment, Forest and Climate లో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అండి. ఈ నోటిఫికేషన్ వచ్చేసి కాంట్రాక్ట్ బేసిస్ వేకెన్సీ, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఇంకా కన్సల్టెంట్ వేకెన్సీస్కి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్. సో మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ ఇన్వైట్స్ అప్లికేషన్స్ ఫర్ కన్సల్టెంట్ ఇంకా డేటా ఎంట్రీ ఆపరేటర్. సో ఇక్కడ పీరియడ్ ఆఫ్ ఎంగేజ్మెంట్ వచ్చేసి 3 years ఉంటుంది. సో పీరియడ్ ఆఫ్ కన్సల్టెంట్, పీరియడ్ ఆఫ్ ఎంగేజ్మెంట్ ఫర్ ద 3 years. ఇక్కడ ద ఇనిషియల్ టెన్యూర్ ఆఫ్ ఎంగేజ్మెంట్ ఫర్ కన్సల్టెంట్ యాజ్ వెల్ యాజ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ వచ్చేసి 3 years సబ్జెక్ట్ టు ద కన్స్ట్రైంట్స్. సో ఇక్కడ నేచర్ ఆఫ్ డ్యూటీస్ వచ్చేసి ఇక్కడ కన్సల్టెంట్ వేకెన్సీస్ యాజ్ వెల్ యాజ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ వేకెన్సీస్కి 1 వేకెన్సీ ఉంది. సో నేచర్ ఆఫ్ డ్యూటీ వచ్చేసి కన్సల్టెంట్కి అయితే టు అటెండ్ ద ఫాలోయింగ్ వర్క్స్, గైడెన్స్ ఆఫ్ ఆఫీసర్ ఇన్ఛార్జ్, సో వర్క్ రిలేటెడ్ ఇష్యూస్ మానిటరింగ్, వర్కింగ్ ఇంకా ఎన్వైర్న్మెంట్ మేనేజ్మెంట్, పొల్యూషన్ కంట్రోల్ రిలేటెడ్ వర్క్స్ మీరు మానిటర్ చేయాల్సి ఉంటుంది. సో కన్సల్టెంట్ వేకెన్సీస్కి. అండ్ డేటా ఎంట్రీ ఆపరేటర్, డేటా ఎంట్రీ వేకెన్సీస్కి అయితే డేటా రిలవెంట్ CAMPA ఇంకా ఫారెస్ట్ రిలేటెడ్ వర్క్స్ సైన్ ఇంకా డేటా అన్నీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది, టైం టు టైం మానిటర్ చేయాల్సి ఉంటుంది. సో జాబ్ లొకేషన్ వచ్చేసి ఛత్తీస్గఢ్లో ఉంటుందండి ఈ పర్టికులర్ జాబ్ లొకేషన్. అండ్ ఇక్కడ క్వాలిఫికేషన్ ఫర్ కన్సల్టెంట్ వేకెన్సీ, మీకు ఒకవేళ క్వాలిఫికేషన్ కన్సల్టెంట్ వేకెన్సీస్కి అప్లై చేసుకోవాలనుకుంటే MSc ఇన్ ఫారెస్ట్రీ విత్ 1 to 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి కన్సల్టెంట్ వేకెన్సీస్కి. అండ్ ఒకవేళ డేటా ఎంట్రీ ఆపరేటర్ వేకెన్సీస్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే డిప్లొమా లేదా డిగ్రీ లేదా బ్యాచిలర్ డిగ్రీ, గ్రాడ్యుయేషన్ BCA, డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఎవరైతే చేశారో వారికి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. బట్ క్వాలిఫికేషన్ మాత్రం ఐదర్ డిప్లొమా లేదా డిగ్రీ ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. సో క్వాలిఫికేషన్ రిక్వైర్డ్ ఫర్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఐదర్ డిప్లొమా లేదా డిగ్రీ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ కంప్యూటర్ PGDCA, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా లేదా డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ సర్టిఫికేషన్ ఉన్నా కూడా మీకు యాడ్ అడ్వాంటేజ్గా ఉండడం జరుగుతుంది. సో డేటా ఎంట్రీ ఆపరేటర్కి వేకెన్సీస్కి అపరేజ్ క్రైటీరియా వచ్చేసి 35 years అండి, 35 years యాజ్ ఆఫ్ 1/4/2025. ఒకవేళ కన్సల్టెంట్ వేకెన్సీస్కి అయితే 40,000 ఇస్ అపరేజ్ క్రైటీరియా. సో రెమ్యునరేషన్ వచ్చేసి కన్సల్టెంట్కి పర్ మంత్ 40,000 పర్ మంత్ ఇస్తారు. ఒకవేళ డేటా ఎంట్రీ ఆపరేటర్కి అయితే 25,000 పర్ మంత్ ఇస్తారు. ఇంకా అడిషనల్ అలవెన్సెస్ కూడా ఉండడం జరుగుతుంది. అండ్ లీవ్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ పే ఉంటుంది. అండ్ సాటర్డే సండే కూడా హాలిడే ఉండడం జరుగుతుంది. సో ఈ పర్టికులర్ వేకెన్సీస్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే లింక్ ఫస్ట్ పిన్ కామెంట్లో ఇచ్చాను. ఒకవేళ మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే జస్ట్ గో త్రూ జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ చూడండి, డిఫరెంట్ జాబ్ అప్డేట్స్ ఉంటాయి. హ్యావ్ ఎ గ్లాన్స్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ థంబ్నెయిల్. రీసెంట్గా చాలా కొత్త డిఫరెంట్ నోటిఫికేషన్స్ వచ్చాయి. థంబ్నెయిల్ చూడగానే మీకు ఇంతవరకు చూడని నోటిఫికేషన్ అయితే జస్ట్ హ్యావ్ ఎ నోట్ ఆన్ ఇట్ అండ్ జస్ట్ రైట్ ఆన్ చూడండి, చూసుకోండి, రైట్ లేదా క్లిక్ చేసి చూడండి, లేదా మీరు అఫీషియల్ నోటిఫికేషన్ కన్నా వెళ్ళైనా చూడండి. సో అప్లై చేసుకోవడానికి మీరు హౌ టు అప్లై ఫర్ దిస్ వన్, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారికి క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే వాళ్ళు సెల్ఫ్ అటెస్టెడ్ కాపీ మీరు పంపించాల్సి ఉంటుంది మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ విత్ ప్రోఫార్మా. సో సెలెక్షన్ ప్రొసీజర్ వచ్చేసి పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఉండడం జరుగుతుంది. ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వారిని పర్సనల్ ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుంది. సో మోడ్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి మీరు అప్లికేషన్ ఫామ్ ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత అటెస్టెడ్ ఫామ్స్ అన్నీ అటెస్ట్ చేసి ఫామ్ ఫిల్ చేసి మీరు ఈ పర్టికులర్ ఈమెయిల్ అడ్రస్ పంపించాల్సి ఉంటుంది. apccf-ngp-mef@gov.in. సో ఈ పర్టికులర్ ఈమెయిల్ అడ్రస్కి మీరు మెయిల్ చేయాల్సి ఉంటుంది అలాంగ్ విత్ ద రిక్వైర్డ్ డాక్యుమెంట్స్. సో ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ లేదు. సో ఈ పర్టికులర్ అప్లికేషన్, సో దిస్ ఇస్ అనెక్షర్ A అండి. సో ఈ ప్రింట్అవుట్ తీసుకొని లింక్ ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. MOEF రాయ్పూర్ ఛత్తీస్గఢ్, ఫుల్ నేమ్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, డొమిసైల్, నేషనాలిటీ, ఇంకా మీ అడ్రస్, ఇంకా ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ ఏదైతే చదివారో, సబ్జెక్ట్, ఇయర్ ఆఫ్ పాసింగ్, డివిజన్ క్లాస్, ఇంకా ఒకవేళ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే వర్క్ ఎక్స్పీరియన్స్, అండర్టేకింగ్. సో ఇవన్నీ అలాంగ్ విత్ ఆల్ ద రిక్వైర్డ్ అటెస్టెడ్ కాపీస్ మీరు PDF చేసి అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఈ ఈమెయిల్ అడ్రస్కి మీరు పంపించాల్సి ఉంటుంది. సో ఈ పర్టికులర్ అఫీషియల్ వెబ్సైట్ ఇలా ఉంటుందండి, రిక్రూట్మెంట్ ఉంటుంది ఇలా. సో కన్సల్టెంట్ అండ్ డేటా ఎంట్రీ ఆపరేటర్
స్టార్టింగ్ డేట్ వచ్చేసి June 18th. లాస్ట్ డేట్ టు రిసీవ్ ద అప్లికేషన్ ఫామ్ వచ్చేసి 60 days, November 18th వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇది అఫీషియల్ వెబ్సైట్ అఫీషియల్ నోటిఫికేషన్ అండ్ లాస్ట్ డేట్ టు అప్లై. ఫస్ట్ పిన్ కామెంట్లో లింక్ ఇస్తాను. ఒకవేళ మీరు ఫస్ట్ టైం వచ్చినట్టయితే జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ చూడండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే.